వేసవికాలం ప్రారంభం కాకముందే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చెరువులు కుంటలకు రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల కాకపోవడంతో జిల్లాలో రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దీంతో పంటలు ఎండిపోయి అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. వేసవికాలం రాకముందే గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు ఎలా ఉంటే వేసవికాలంలో ఇక ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని ఇటు అన్నదాతలు అటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి, చేర్యాల, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలాల్లోని పలు గ్రామాల్లో వేసవికాలం రాకముందే సాగు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొమరవెల్లి మండలం గురువన్నపేటలో వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగు మారి ఎండిపోయే దశకు చేరుకుంది. తపస్పల్లి రిజర్వాయర్ ఉన్నా కూడా వరి పంట ఎండిపోతోంది. పంటను కాపాడుకునే పరిస్థితుల్లో 2,000 నుంచి 3,000 రూపాయలు చెల్లించి వాటర్ ట్యాంకర్తో వరి పంటలను రైతులు తడుపుతున్నారు. 4 మండలాల్లో నీటి కష్టాలు మొదలవడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నీటిపారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా నీటి కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేయకపోవడంతో ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. చేర్యాల మండలం కాసేగుడిసెల గ్రామంలో గత వారం రోజులుగా బోరు మోటార్ పనిచేయటం లేదు. దీంతో స్థానికంగా ఉన్న వ్యవసాయ బావుల నుంచి మహిళలు నీటిని తెచ్చుకుని గృహ అవసరాలకు వాడుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నీటి సమస్యను పరిష్కరించాలని కోరినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో 10 రోజుల్లో వేసవికాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో తపస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసి ఈ 4 మండలాల ప్రజలకు సాగు తాగునీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. పోయింది మొత్తము గోల్టకు అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్లపాలైనాము. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోల్డ్ కలుపుకొని మళ్ళీ వాడతాయని చెప్పి మళ్ళీ అదే ధైర్యం కొద్దిగా పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో పోయిన నెలలో ఒక సంవత్సరం పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తగ్గి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. నీళ్ళు వస్తలేవు, మిషన్ పైతో నీళ్ళు వస్తలేవు, నల్ల నీళ్ళు వస్తలేవు, తాగనికి నీళ్ళు లేవు, తాగనికి మోటార్లన్నీ ఎండుకోపోయినాయి. 8 రోజుల నుంచి మేము బయలకాడికి వచ్చి తీసుకోబోతున్నాం వాటర్స్. వాళ్ళేమో పొలాలు నీళ్ళు వస్తలేవని, వాళ్ళ పొలాలు పంటలేవని వాళ్ళు కోపగిస్తారు. ఒక్కొక్కసారి కొట్టనికే వస్తారు, మాకు అసలు నీళ్ళే వస్తలేవు. నీళ్ళు లేక వాటర్ లేక వస్తారు. పొలాల పండుగ పిందెలు పట్టుకొని పిల్లలను తీసుకొని పొలాల వార్తలో పిల్లలు తీసుకొని భార్యలు తీసుకొని పళ్ళ మీద తీసుకుంటారు. నీళ్ళు ఎంపీడీ గారు కూడా చేపిస్తామని అన్నారు. ఇప్పటివరకు అయితే బోర్లు అయితే చేపించడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కూడా చెప్పినాం, మిషన్ పైన వాటర్ వస్తాయి, ఇంకో 2-3 రోజుల్లో బోర్ కూడా తీపిస్తామని అన్నారు. ఒక బోర్ అయితే ఎండిపోయింది, ఇంకో బోర్లో మోటార్ చిక్కున్నది. తీపిమంటే సెక్రటరీ అయితే ఒక వారం 10 రోజుల నుంచి గ్రామ పంచాయతీకే రావడం లేదు.